దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 25 సెప్టెంబర్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనము. హీబ్రూస్ చాప్టర్ 11 and verse 1. విశ్వాసమునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫెయిత్, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఏంటండి విశ్వాసము? ఎందుకు విశ్వాసము ఒక వ్యక్తిలో, ఒక విశ్వాసుల విశ్వాసాన్ని దేవుణ్ణి సంతోషపరచుచున్నది. ఏంటి విశ్వాసము? నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపము. ఏదైతే మనం హోప్ చేస్తున్నామో అది ఉన్నది. అదృశ్యమైన వాటివి ఉన్నట్టుగా రుజువు. చాలా ముఖ్యమైన మాట. నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనట్టుకు రుజువునై ఉన్నది. దట్ ఈస్ ఫెయిత్. ఏది అదృశ్యము? అనారోగ్యం ఉన్న నీకు ఆరోగ్యం అదృశ్యము. అప్పు బాధలో ఉన్న నీవు డబ్బులు అదృశ్యమైనవి. సంతోషంలో లేని నీవు సంతోషం అదృశ్యమైనవి. కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది, ఫెయిత్ అంటే ఏంటంటే ఏదైతే అదృశ్యమై ఉన్నదో అది ఉన్నాదని రుజువు. అది ఉన్నది, లేకపోయినను ఉన్నదని రుజువు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. నౌ ఫెయిత్ ఈజ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫార్, the evidence of things not seen. Evidence of things not seen. You don't have it, but you have the evidence that it is there. నువ్వు చూడలేదు కానీ నీకు రుజువు ఉన్నది, అది ఉన్నదని. బికాస్ దట్ ఈస్ ఫెయిత్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక ఈ ఫెయిత్ మనకు రావాలంటే ఈ రుజువు ఇది ఎలాగ ఉన్నది? కనపట్లేదు కదా. ఉన్నదంటే వాక్యము కావాలి. ఆయన పొందిన గాయముల చేత నువ్వు స్వస్థపరచ, ఆయన వాక్యము. ఆయన ధనవంతుడయ్యుండి దేవుని కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి ఆయన దారిద్రత వల్ల మీరు ధనవంతులు కావాలని వాక్యము. మీరు ధనవంతులు కావాలనని. ఇదండి వాక్యము మనకు విశ్వాసంలోనికి నడిపిస్తుంది. వినుట వలన విశ్వాసము కలుగును. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరిని మన విశ్వాస జీవితాన్ని, మన విశ్వాసాన్ని పెంచుకోమని, పదులు చేయమని ఆయన అడుగుతున్నాడు. సో దట్ you will receive what you are hoping for. You will receive what is unseen, what is invisible. हिंदी में पढ़ेंगे इब्रियों का पत्र, उसमें 11 अध्याय और पहला वचन पढ़ रहे हैं. अब विश्वास आशा की हुई वस्तुओं का निश्चय और मन देखी वस्तुओं का प्रमाण है. देखो क्या निश्चय है? वो जो वस्तुएं का निश्चय है, जो विश्वास आशा की हुई. क्यों आशा कर रहे हैं? क्या आशा कर रहे हैं? उस वस्तुओं का निश्चय है. प्रिय भाइयों बहनों, और प्रमाण भी है. मतलब जो दिखता नहीं है, विश्वास क्या करता है? देखने लायक करता है. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ యొక్క విశ్వాస జీవితం ఎలాగ ఉన్నది? నీవున్న ఇబ్బంది కొలిమిలో, నీవున్న కష్టంలో, నీవు వెళుతున్న ఆ యొక్క పరిస్థితిలో, వాట్ ఈస్ యువర్ ఫెయిత్ స్పీకింగ్ టు యూ? వాట్ ఈస్ యువర్ ఫెయిత్ షోయింగ్ టు యూ? నీ విశ్వాసము నీతో ఏం మాట్లాడుతుంది? నీ విశ్వాసం నీకు ఏమి చూపిస్తుంది? ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు ప్రజలు నెగిటివ్నే చూస్తూ ఉంటారు. ఇంక అంతేనండి, ఇంకా అయిపోయిందండి, ఇంకా జరగదండి, ఇంతేనండి. ఐయామ్ టెల్లింగ్ యూ, దట్ ఈస్ నాట్ ఫెయిత్. లేనిది ఉన్నట్టుగా చూడడమే విశ్వాసము. దేవుడు యొక్క స్వభావం ఏంటి? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు.
కనుక ప్రార్థన చేసుకుందామండి. ఈ విశ్వాసం లేని ప్రతి ఒక్కరూ దేవుని అడుగుదాం, ప్రభా మా విశ్వాసాన్ని పెంచండి అయ్యా, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, हमारे विश्वास को बढ़ाओ परमेश्वर करके दुआ करेंगे. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మందరితో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని క్షమించండి అయ్యా. అనేక మార్లు నాయన తండ్రి మేము నాయన దేవా తండ్రి అవిశ్వాసపు మాటల ద్వారా నాయన అనేక మందిని ప్రలోభం చేయించాము, అనేక మందిని నాయన ఇబ్బంది పెట్టాము నాయన, అనేక మందిని దేవ ఇన్ఫ్లుయెన్స్ చేసిన మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాను ప్రభా. ఈరోజు ప్రభా నాయన విశ్వాసముగా జీవించినప్పుడే నాయన తండ్రి ప్రతిదీ నాయన జయించగలమని దేవా హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి విశ్వాసాన్ని పెంచమని అడుగుచున్నానయ్యా. ప్రతి అనుమానం, ప్రతి భయము, ప్రతి ప్రశ్న నుంచి విడిపించండి అయ్యా. ఫెయిత్లెస్ లైఫ్ నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఉన్నాడు అనుకున్నవాడు దేవుడే చూసుకుంటాడని విశ్వాసంలోకి నడిపించింది మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి స్తోత్రం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని దేవా నీవు దీవించి ఫైనాన్షియల్స్లో వారిని బ్లెస్ చేసేందుకు, వారి అవసరాలన్నీ యేసు ప్రభు వారి నామంలో తీర్చబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, వాక్యమైన దేవా తండ్రి దేవా, జాబ్స్లో బిజినెస్లో మీ తోడుకే స్తోత్రం, మీ నడిపింపుకై, మీ కృపకై, మీ రక్షణకై స్తోత్రం, మీ యొక్క విజయానికై స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఏ జాబ్స్ కొరకు నీ బిడ్డలు ఎదురు చూస్తున్నారో, అప్లై చేస్తున్నారో వారు పొందుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. బిజినెస్లో మీ సహాయం దయచేయండి అయ్యా. దేవా నువ్వు ఇచ్చేవాడివి నాయన, బలపరచువాడివయ్యా. స్తోత్రం నాయన. చదువుకుంటున్న బిడ్డలు స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకుంటున్న వారు, హాస్టల్స్లో చదువుకున్న, విదేశాల్లో చదువుకుంటున్న వారు అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించడానికి స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకిరీటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. విశ్వాసముతో పరిచయం చేయడానికి సహాయం చేయండి. భారతదేశాన్ని నీవు రక్షించినందుకు స్తోత్రం. ఇదే మా విశ్వాసం అయ్యా. దేశమంతయు నాయన రక్షింపబడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొందున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయం. మా ఇంట్లో ప్రార్థన చేసిన వారు మీరు క్షమించిన ప్రకారం అపరాలు క్షమించము. మమ్మల్ని శోధన దగ్గర కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభునేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.